హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి సైకాలజీ నుండి ఏ టాపిక్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఏ టాపిక్ నుండి మనం ఎక్కువ స్కోర్ అనేది చెయ్యొచ్చు అనేది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే దానికన్నా ముందు చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మరిన్ని వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చూడండి, మనకి టెట్ లో కానీ డిఎస్సిలో కానీ చాలా మంది సైకాలజీ అంటే భయపడుతుంటాం. అమ్మో, సైకాలజీ చదవలేము, తక్కువ మార్కులు వస్తుంది అనుకుంటుంటారు. కానీ మనకి సైకాలజీ కూడా ఒక విధంగా మనం అంటే చదువుకుంటే అది కూడా మనకి చాలా సులువైన సబ్జెక్టే. దాంట్లో కూడా మనం మార్క్స్ అనేది బాగా అంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం భయపడాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే చదువుకుంటే మనకి అన్ని కూడా ఈజీ అయిపోతాయి. అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది మెయిన్ సైకాలజీ నుండి ఏ టాపిక్ నుండి మనకి టెట్ లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ మార్కులు అనేది వస్తుంది అనేది చూస్తాం. అయితే మనకి లాస్ట్ ఇయర్ మనకి డిఎస్సిలో సైకాలజీ అసలు సబ్జెక్ట్ ఉండేది కాదు. కానీ మనకి ఈ ఇయర్ నుండి మనకి జరగబోయే డిఎస్సి ఎగ్జామ్ లో సైకాలజీకి సంబంధించి సబ్జెక్ట్ అనేది కూడా మనకి పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఆల్రెడీ మనం 6100 పోస్టులకి నోటిఫికేషన్ చూసినప్పుడు మనకి సిలబస్ అయితే సైకాలజీకి సంబంధించింది ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెట్ లో డిఎస్సి విషయాన్ని పక్కన ఉంచితే మనకి ఇప్పుడు ముందున్న ఈ టెట్ గురించి మనం మాట్లాడుకుంటే, టెట్ లో మనకి సైకాలజీ నుండి అసలు ఆ సబ్జెక్ట్ నుండి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్కులు అనేవి ఇస్తారు అనేది మనం చూసినట్లయితే మనకి ఈ సైకాలజీ నుండి మనకి మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 30 క్వశ్చన్స్ కి ఒక్కో క్వశ్చన్ కి ఒక్కో మార్క్ అన్నమాట. అలా మనకి మొత్తం 30 మార్కులకి ఈ యొక్క సబ్జెక్ట్ సైకాలజీ సబ్జెక్ట్ అనేది మనకి టెట్ లో ఉంటుంది. ఇదే మనకి క్వశ్చన్ పేపర్ లో చూసినట్లయితే స్టార్టింగ్ 1 to 30 క్వశ్చన్స్ అనేవి మనకి ఈ యొక్క సైకాలజీ క్వశ్చన్స్ కనబడతాయి. అయితే మనం ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ ని తిరిగేసినట్లయితే చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ని ఒకసారి రిఫర్ చేయడం చాలా ఉత్తమం. అయితే చాలా మందికి సైకాలజీ అనే భయం వల్ల చాలా మంది కొంతమంది క్వశ్చన్ పేపర్ కూడా టెన్షన్ లో క్వశ్చన్ పేపర్ కూడా చూసుండరు. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా కొంతమంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలియకుండా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే కానీ మనం ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంపల్సరీ తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను ప్రీవియస్ క్వశ్చన్ కి సంబంధించి వీడియోస్ ని కూడా నేను పెడతాను. అయితే ఇప్పుడైతే మనం సైకాలజీకి సంబంధించి ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి సైకాలజీ సబ్జెక్ట్ నుండి అనేది మనం ఈరోజు చూద్దాం. చూడండి, జూలై 2024 సిలబస్ ని చూసినట్లయితే మనకి సిలబస్ పేపర్ లోని మనకి మొత్తం 5 టాపిక్స్ అనేవి ఇచ్చారు. అయితే ఇందులో నుండి మనకి చాలా ఇంపార్టెంట్, అసలు ఆ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయరండి. అసలు క్వశ్చన్ పేపర్సే ఉండవు. కాబట్టి మనం చూద్దాం, మనకి అసలు అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే మనకి సైకాలజీలోని చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇదే ఫస్ట్ ఉంది కదండి, చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. మనకి ముందైతే చూడండి, మన తెలుగులో దాన్ని శిశు వికాసం అని మనం 2017 సిలబస్ పేపర్ లో కూడా చూసాము. అయితే ఈ శిశు వికాసం, పిల్లల అభివృద్ధి అనే ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఈ టాపిక్ నుండి మనకి 30
మనకి ఇచ్చిన 30 క్వశ్చన్స్ లోని సగం ఒక 10 అయినా లేకపోతే ఒక 12 అయినా మనకి ఇందులో నుండి రావచ్చు. 10 బిలో అయినా ఖచ్చితంగా చెప్పొచ్చు. 10 బిలో అయిన క్వశ్చన్స్ అనేవి మనకి ఈ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ నుండి వస్తాయి. ఇందులో చూడండి, మనం అసలు ఈ టాపిక్ నుండి మనకి ఈ టాపిక్ లో సబ్ టాపిక్స్ ఏంటి, అసలు మనం ఆ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే ఆ యొక్క టాపిక్ నుండి మనం ఇంకేం చదవాలి, ఇంకేం ఉంటాయి అందులో చదవాల్సినవి అంటే, మనం సిలబస్ పేపర్ ని ఒకసారి చూసినట్లయితే చూడండి, బాల్యం, పిల్లల యొక్క బాల్యం, దాని అర్థము, అలాగే బహుళ బాల్యం, సంతాన సాఫల్యం, పిల్లల పెంపకం, వారి యొక్క శైలులు మరియు పిల్లల అభివృద్ధి అనేవి, అంటే అభివృద్ధిపై వాటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందో మనం ఇక్కడ చదవచ్చు. అలాగే తర్వాత మనకి అభివృద్ధి సూత్రాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుండి బిట్ అనేది ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. దాన్నే మనం వికాస సూత్రాలు అని చదువుతాం. వికాస సూత్రాలు లేదా వికాస నియమాలు అని చదువుతాం. మనం పాత మెథడాలజీ మనం పాత సైకాలజీ బుక్ ని తిరగేసినట్లయితే మనకి ఈ వికాస సూత్రాలు, నియమాలు అనేది మనకు కనబడుతుంది. అందులో నుండి బిట్ అనేది లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది రాదు. కాబట్టి అందులో ఉన్న సూత్రాలన్నీ మనం అలా చదువుకొని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్. తర్వాత మనకి చూడండి, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు అంటే జీవ, మానసిక, సామాజిక, ఉద్వేగ, అంటే ఇవన్నీ భావోద్వేగ, ఈ అంశాలన్నీ మనకి పిల్లల యొక్క అభివృద్ధిని అయితే ప్రభావితం చేస్తాయి. అవి కూడా మనం చదవాల్సి ఉంటది. తర్వాత అభివృద్ధి, వికాసాన్ని కొలిచే కొలతలు, వాటి యొక్క పరస్పర సంబంధాలు మనము చదవాల్సి ఉంటది. అందులోనే శారీరక మరియు మోటార్ అలాగే అభిజ్ఞ, భావోద్వేగ అనే అంశాన్ని కూడా చదవాల్సి ఉంటది. అలాగే సామాజిక, నైతిక బాల్యం, ప్రారంభ బాల్యం, చివరి బాల్యానికి సంబంధించిన భాష, ఇవి చదవాలి. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కౌమార దశ. ఈ దశలు అనేవి కూడా మనం చదవాలి. కౌమార దశ, ఈ కౌమార దశ నుండి కూడా మనకి బిట్ అనేది వస్తుంది. తర్వాత చూద్దాం. మనకి చూడండి, అవగాహన, అభివృద్ధి, మనకి సిద్ధాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, వైగాట్స్కీ, ఎరిక్సన్, ఇవన్నీ మనం చదవాల్సినవి. ఇందులో నుండి కూడా కోల్బర్గ్ సిద్ధాంతం నుండి కూడా మనకి బిట్ అనేది అలా మనకి క్వశ్చన్ పేపర్ లో బిట్ అనేది అలా ఇవ్వడం జరుగుతుంటది. కాబట్టి ఫ్రెండ్స్, పియాజే, కోల్బర్గ్, ఈ సిద్ధాంతాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. తర్వాత వ్యక్తిగత వ్యత్యాసాలు కూడా మనం చదవాల్సి ఉంటది. తర్వాత మనము చూసినట్లయితే చూడండి, మనకి ఇంకా ఇందులో మనకి చూడండి, మేధస్సు, ఇంటెలిజెన్స్, ఆప్టిట్యూడ్, మనకి చాలా ఉన్నాయి. వైఖరి అనేసి, సృజనాత్మకత, ఆలోచన భావన, దాని యొక్క అర్థము, అలాగే నిర్వచనము, ఆలోచనలోని రకాలు, ఆలోచన లక్షణాలు, ఇలా మనకి చాలా ఇచ్చారు. అయితే మనం ఈ ఆప్టిట్యూడ్ లో కూడా మనము ఈ కొన్ని పరీక్షలు అనేవి ఉన్నాయి కదండి, అవి కూడా మనము చదివి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది. అందులో నుండి కూడా మనకి బిట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే టాపిక్ ని, ఆ టాపిక్ లోని ఇప్పుడు నేను చదివిన సబ్ టాపిక్స్ అన్ని మీరు చదివినట్లయితే మీకు మార్క్స్ అనేవి మనకి సైకాలజీలో 30లోని 28 అనేది ఖచ్చితంగా వస్తుందండి. అలాగే తర్వాత చూద్దాం మనం. ఇందులోనే మనకి చూడండి, తరగతి గది చిక్కులు, మనకి తరగతి గదిలోని ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఇచ్చారు. చైల్డ్ డెవలప్మెంట్, ఆత్మ పరిశీలన, ఇంటర్వ్యూ, కేసు యొక్క పద్ధతులు, ఇవి మనకి ప్రయోగాత్మక పద్ధతి. తర్వాత చూడండి, మనకి చూసినట్లయితే
ఇక్కడ క్రాస్ సెక్షనల్ మరియు లాంగిట్యూడినల్ డెవలప్మెంట్స్, టాస్కులు మరియు ప్రమాదాలు అనేవి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇవి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అవి కూడా మనం చదవాల్సి ఉంటది. తర్వాత మనకి రెండవదిగా చూడండి అండర్స్టాండింగ్ లెర్నింగ్. మనకి సెకండ్ వన్ చూసినట్లయితే ఈ అండర్స్టాండింగ్ లెర్నింగ్ నుండి కూడా మనకి బిట్స్ అనేవి అలా వచ్చేస్తుంటాయండి. సెకండ్ ఇందులో నుండి కూడా మనకి ఎలా చూసినా మనకి ఒక 6-7 క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి ఇది కూడా మనం చదవాలి, ఈ టాపిక్ ను కూడా మనం చదవాల్సి ఉంటది. ఇందులో మనకి అభ్యాసనం యొక్క రకాలు, దాని యొక్క నిర్వచనాలు, అలాగే దాని యొక్క లక్షణాలు, అభ్యాసనం యొక్క అభ్యాసనాన్ని నిర్ణయించే అంశాలు, సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ అనేసి అభ్యాసన పద్ధతులు ఉన్నాయి కదండి, అవన్నీ చదవాలి. ఇందులోనే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఏంటంటే మనకి అభ్యాసన సిద్ధాంతాలు. ఈ అభ్యాసన సిద్ధాంతాలని మనం వదలకుండా చదివినట్లయితే అందులో నుండి మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేవి అందులో నుండి మనకి ఇస్తారండి. కాబట్టి అభ్యాసన సిద్ధాంతాలు అనేవి ఎవరు కూడా వదిలిపెట్టకుండా చదివేయండి. తర్వాత మనకి చూడండి అభ్యాసనానికి సంబంధించిన విధానాలు. మనకి చాలా మంది కొన్ని పద్ధతుల్ని, విధానాలను అయితే మనకి చెప్పడం జరిగింది. అందులో గెస్టాల్ట్ వాదులు, కోడ్ కొక్క ఇప్పుడే చెప్పాం కదా అభ్యాసన సిద్ధాంతాలని, అందులోనే భాగమే ఇవి. పరిశీలనాత్మక సిద్ధాంతం ఎవరిది అంటే బండూరా. తర్వాత నిర్మాణాత్మక సామాజిక సిద్ధాంతం ఎవరిది, మోర్ చాలా క్వశ్చన్స్ అనేవి మనకి ఈ యొక్క అభ్యాసన సిద్ధాంతాల నుండే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అభ్యాసన సిద్ధాంతాలు అనేవి మిస్ కావద్దండి, చదవండి. తర్వాత మనము చూసినట్లయితే థర్డ్ వన్ మనకి పెడగాజికల్. ఈ పెడగాజికల్ కాన్సెప్ట్స్ లోని మనకి చూసినట్లయితే చూడండి ఇది బోధన మరియు అభ్యాసం మనకి పిల్లలకి సంబంధించిన టీచింగ్. ఈ బోధన అనేది వాటి యొక్క విధానాలు, మనం ఎలా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళతో ఎలా మనం సంబంధాలు అనేవి, వాళ్ళని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది మనకి పెడగాజికల్ కాన్సెప్ట్స్ లోని ఉంటాయి. పిల్లల గురించి మనం పూర్తిగా ఎలా తెలుసుకోవాలి, వాళ్ళకి సంబంధించి సర్వేలు మనం ఎలా చేపట్టాలి అనేది మనకి ఇందులో ఉంటది. ఇందులోనే అభ్యాసకులు అంటే ఎవరు, అసలు ఆ అభ్యాసకులని ఎవరిని అంటారు అనేసి, వాళ్ళతో మన ఉపాధ్యాయుల యొక్క సంబంధం ఎలా ఉంటుంది అనేది మనకి ఈ పెడగాజికల్ కాన్సెప్ట్స్ అనేది ఈ యొక్క టాపిక్ అనేది మనకి తెలియజేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం దీన్ని కూడా చదవాలి. ఇందులోనే మనకు సబ్ టాపిక్ చూడండి అభ్యాసన వనరులు. ఈ అభ్యాసన వనరులు అని వేటిని అంటారంటే స్వీయ, ఇల్లు, ఇవన్నీ మనకి అభ్యాసన వనరులుగా మనం చెప్పుకోవచ్చు. పాఠశాల, సంఘం, సాంకేతికత, ఇవన్నీ మనకి అభ్యాసన వనరులు అండి. వాటిని కూడా మనం చక్కగా చదువుకోవాల్సి ఉంటది. తర్వాత మనకి పిల్లలకి సంబంధించిన వాళ్ళు నేర్చుకునే ఆ అభ్యాసన వాతావరణం, తర్వాత వారి యొక్క ప్రవర్తన సమస్యలను నిర్వహించడం, వారికి మార్గదర్శకత్వం అంటే కౌన్సిలింగ్, నియంత్రణ, ఇవన్నీ మనకి పాత సిలబస్ లోనైతే మార్గదర్శకత్వం, మంత్రణ అని ఉంటది. మరి మనం ఆ సైకాలజీ బుక్ ను కూడా మనం చదివినట్లయితే మనకి చాలా ఉపయోగపడుతుందండి. వీలైతే నేను మీకు సైకాలజీ క్లాస్ లో భాగంగా నేను అప్పుడు తర్వాత వీడియో చేసినప్పుడు నేను ఆ బుక్ ను కూడా మీకు చూపిస్తాను. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అని నేను డైట్ చదువుతున్నప్పుడు నేను ఆ బుక్ నేను చదివానండి. చూడండి మార్గదర్శకత్వం మంత్రణం అని మనకి ఒక అధ్యాయం ఉంటదండి. అందులో భాగమే పిల్లల్ని మనం కౌన్సిలర్, ఒక సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని మనం ఎలా కౌన్సిల్ చేయాలి, వాళ్ళకి ఎలా మనం ఒక దారి చూపించాలి, దారి చూపించేదాన్ని మనం మార్గదర్శకత్వం అని చెప్పుకోవచ్చు అని, అలా మనకి వాటి గురించి తెలిపే పాఠాలే మనకి మార్గదర్శకత్వం, మంత్రణ. అందులో నిర్దేశ మంత్రణం, అనిర్దేశ మంత్రణం అనేసి ఇందులో నుండి ఈ సబ్ టాపిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ స్టెప్ మనం చూసినట్లయితే, క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మనకి మార్గదర్శకత్వం, మంత్రణం నుండి మనకి క్వశ్చన్స్ అనేవి ఇచ్చి ఉన్నారండి. కాబట్టి మనము
ఈ పెడగాజికల్ కాన్సెప్ట్స్ అనే ఈ టాపిక్ ను కూడా మనం చదవాల్సి ఉంటది. తర్వాత మనకి 4th వన్ ICTA ICTB. చూడండి, 4th వన్ ICTA, 5th వన్ ICTB. అసలు ఐసీటీకి సంబంధించి మనం ఏం చదవాలి, ఐసీటీకి సంబంధించి మనం ఏం చదవాలి అంటే మనకి పాత బుక్స్ ని చూసినట్లయితే మనకి చూడండి, మన డిఎడ్ కోర్సులో భాగంగా మనకి పాత బుక్స్ లోని మనకి కంప్యూటర్ కి సంబంధించి ఒక భాగంగా ఒక పార్టే ఉంటదండి. దాన్నే ఇప్పుడు మనం సపరేట్ గానా దానికి ఐసిటి అని పెట్టడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఐసిటి యొక్క కాన్సెప్ట్ ఏంటి, అసలు దాన్ని ఈ యొక్క కోర్సులో భాగం చేయాల్సిన పని ఏంటి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది దాని గురించి తెలియజేయడానికి, అసలు దాని మీద ఈ ఉపాధ్యాయ విద్యార్థి అంటే ఈ ట్రైనర్ కాబోయే టీచర్ కి ఎంతవరకు పరిజ్ఞానం అనేది ఉంది అనేది అక్కడ పరీక్షించడం కోసమే మనకి ఐసిటి అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి కంప్యూటర్ కి సంబంధించి మనము ఎంతో కొంత హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అలా మనము రేపొద్దున మనం పిల్లలకి సంబంధించి ఏదైనా డేటా ఫామ్ చేయాలన్నా దాన్ని కంప్యూటర్ ని ఉపయోగించి, ఇప్పుడు మనకి ఈ జనరేషన్ లోని మారుతున్న ఈ పరిస్థితులను బట్టి మనకి టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయిన ఈ సిచ్యువేషన్స్ లోని ఈ టైంలో మనం కంప్యూటర్ ని ఉపయోగించి పిల్లల్ని ఎలా విద్యాపరంగా వాళ్ళని ఎలా ముందుకు నడిపించగలము, వాళ్ళకి ఎలా లెసన్స్ అనేవి మనము బోధించగలము అనేవి ఎంత సులువుగా మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాము అనేది మొత్తం మనం ఇలా చెప్పడానికి మనం కంప్యూటర్ ఎలా ఉపయోగిస్తాం, అసలు కంప్యూటర్ మీద మనకు పరిజ్ఞానము ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేదే తెలియజేయడానికి మనకి ఐసిటి ప్రవేశపెట్టారు. దాని మీద మనకి ఎంతవరకు అవగాహన పరిజ్ఞానము అసలు మన డిఎడ్ కోర్సులో అది దాన్ని ఎంతవరకు చదివాము, దానికి సంబంధించిన జ్ఞానం మనలో ఎంత ఉంది అనేది పరీక్షించడానికే మనకి క్వశ్చన్ పేపర్ లో ఐసిటి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో మనం చదవాల్సిన ఐసిటిఏలో మనం చూడండి, ఇంటర్నెట్ వినియోగంలో మర్యాదలు, మనం ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన మర్యాదలు, అసలు దాన్ని ఎలా ఉపయోగించాలి, అలాగే ఐసిటి జాతీయ మరియు రాష్ట్ర విధానాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఐసిటి ఆధారం చేసుకున్న అభ్యాస ప్రక్రియ, అభ్యాస పర్యావరణం, విద్య, ఆటల సృష్టి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, దాని మీద మన జ్ఞానము ఎంత ఉంది, పరిజ్ఞానం, దానికి సంబంధించిన అవగాహన మనలో ఎంత ఉంది అనేది టెస్ట్ చేయడానికే ఈ యొక్క ఐసిటి ఎగ్జామ్. చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది పాత 2017 బిఫోర్ వాళ్ళు ఐసిటి అప్పుడు కొత్తగా పెట్టారేంటి, ఇదేంటి అసలు మాకు తెలీదు అని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ అదంతా కాదు, మనకి అప్పుడు సెపరేట్ గా ఉన్న మనకి కంప్యూటర్ విద్యయే ఈ రోజు మనకి ఐసిటి. అయితే తర్వాత చూడండి, ఐసిటిబిలో మనకి ఐసిటి వనరులైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విశ్లేషించడం మరియు ఐసిటి వనరులను మనం ఎలా స్వీకరించాలి అనేది ఉంటది. తర్వాత బోధన శాస్త్రము, దానికి విశ్లేషణ, ఐసిటి మరియు బోధనతో దాని ఏకీకరణ, అలాగే సైబర్ చట్టము మరియు రక్షణ, ఉచిత సాఫ్ట్వేర్, పోర్ట్ఫోలియోలు, రూబ్రిక్స్, అలాగే డేటా మేనేజ్మెంట్, అసెస్మెంట్ లోని మనకి ఐసిటిని సమగ్రపరచడం ఎలా, సబ్జెక్టులు మరియు ప్రణాళికలు, మల్టీమీడియాలో పాఠాల తయారీ, మల్టీమీడియాలోని పాఠాలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, అలాగే చూడండి మనకి ఇంకా ఉంటది కదండి ఈ యానిమేషన్స్ ఎలా చేసుకోవాలి, అవన్నీ మనకి ఈ ఐసిటిలో ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే ఓపెన్ ఎడ్యుకేషన్ వనరులు ఏంటి, ఐసిటి ప్లాట్ఫారంలు మరియు మాక్ అవన్నీ ఏంటి అనేది, అలాగే మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనాలు, దృక్పథం మరియు అభ్యాసం, ఇవన్నీ ఎలా ఉంటుంది, అలాగే ఎన్సిఎఫ్ 2005, విద్యా హక్కు చట్టం 2009 నేపథ్యం, ఆ నేపథ్యంలో బోధన అభ్యాసాన్ని అర్థం ఎలా చేసుకుంటున్నాము, అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎన్ఈపి
2020 దాని యొక్క పరిచయం, అలాగే ఈసీసీఈ, అలాగే ఉపాధ్యాయ విద్య దీనికి సంబంధించిన జ్ఞానం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన కొత్త విధానాలు మరియు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాలు వాటి గురించి పూర్తి విశ్లేషణ, మనకి దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం అనేది పరీక్షించడానికే మనకి ఐసిటిబి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలా మనకి ఐసిటిఏ, ఐసిటిబిగా రెండు ఇచ్చారు. మన క్లాస్ లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానాలు, కార్యక్రమాలకు వచ్చేసరికి అవి ఎప్పుడు చేపట్టారు, అసలు దేని వల్ల ఆ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం వచ్చింది, లేదా అది ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అలాంటివి అడుగుతారు. అలాగే ఎవరి చేత అది అమలు పరచబడింది, ప్రారంభించబడింది అనేసి అడిగే అవకాశాలు ఉన్నాయి, అడుగుతారు కూడా. కాబట్టి మనం ఈ విధంగా ఐసిటిబిని కూడా చదవాల్సి ఉంటది. అయితే చాలా మంది ఏం చదవాలి, ఎలా చదవాలి అని తెలియక, చాలా మంది చదువుకొని విధానాలు తెలియక చాలా మంది సైకాలజీలోని మార్క్స్ అనేవి తగ్గించేసుకుంటుంటారు. అస్సలు భయపడిన అవసరం లేదండి. మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే మనం చైల్డ్ గురించి, అసలు చైల్డ్ అభివృద్ధి ఎలా జరుగుతుంది, అసలు ఏ దశలో చైల్డ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, అభివృద్ధికి ఏవైనా ప్రభావాలు చేసే కారకాలు ఉన్నాయా, ఏవైనా అంశాలు ఉన్నాయా అని మనం పూర్తిగా చైల్డ్ కి సంబంధించి స్టడీ చేస్తే మనకి ఈ చాప్టర్ చాలండి. మనకి ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేసే చాప్టర్ అంటే టాపిక్ ఇది. కాబట్టి మనం ఈజీగా సైకాలజీని దాటొచ్చు. తర్వాత అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యాసనం అంటేనే నేర్చుకోవడం. ఆ విద్యార్థి నేర్చుకోవడంలోని ఎలాంటి మెలకువలు కలుగుతున్నాడు, లేదా నేర్చుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే మనం దాన్ని ఎలా పరిష్కరించాలి, పిల్లల్లో వచ్చిన సమస్యను మనం ఏ విధంగా పరిష్కరిస్తే తర్వాత ఆ సమస్య అనేది రాదు, లేదా మనకి శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు అనేవి మనకి అంటే చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ సిద్ధాంతాల్లోని అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పి ఉన్నారు, అవన్నీ స్టడీ చేస్తే మనకి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనేది కవర్ అయిపోద్ది, చక్కగా అర్థమవుద్ది. మనం అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. తర్వాత పెడగాజికల్ కాన్సెప్ట్స్, తరగతి గది నిర్వహణ, ఇవన్నీ మనకి బోధన, పిల్లలకి మనం బోధించినప్పుడు వాళ్ళని మనం ఏది డెవలప్ చేయాలి, అసలు వాళ్ళకి మనకి ఇంటరాక్ట్, అసలు సంబంధం ఏంటి, అసలు అభ్యాసన జరిగేటప్పుడు మనం ఏ మెలకువలు అంటే పాటించాలి అనేది మనకి పెడగాజికల్ కాన్సెప్ట్స్ లోనే ఉంటది. మనం ఇంకా ఏ విధంగా పిల్లలకు బోధించాలి అనేసి మనం పెడగాజికల్ కాన్సెప్ట్స్ లో చూడొచ్చు. తర్వాత ఐసిటిబి, మనం కంప్యూటర్ ని జోడించి కూడా పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పొచ్చు. ఏ విధంగా మనము కంప్యూటర్ ని ఉపయోగించి పిల్లలకి పాఠాలు చెప్పొచ్చు అనేది కూడా మనకి ఇది తెలియజేస్తుంది. కరెంట్ మనకి ప్రభుత్వం వాళ్ళు చేపడుతున్న ఏవైనా కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా, లేదా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అనేది దానికి సంబంధించిన జ్ఞానం మనకి అందజేసేది కూడా ఈ ఐసిటిబిలోనే. కాబట్టి వీటికి సంబంధించిన జ్ఞానం పరీక్షించడానికే మనకి టోటల్ గా మనకి సైకాలజీ పేపర్ అనేది మనకి టెట్ లో పెట్టారండి. అయితే మనకి డిఎస్సి లో కూడా సైకాలజీకి సంబంధించి మనకి ఈ సబ్జెక్ట్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మనం చూసాం నోటిఫికేషన్. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మనం చదువుకుంటే, అర్థం చేసుకుంటూ చదువుకుంటే మనకు అన్ని ఈజీయే. ఎంత కాంపిటేటివ్ అయినా మనం అర్థం చేసుకుంటూ చదువుకుంటే అది ఎంత కష్టమైన పనైనా సులువైపోద్ది. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా సైకాలజీలో డౌట్స్ ఏమైనా ఉంటే మనం ఇంకా దీని తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ నేను చేస్తాను. ఎస్పెషల్లీ తక్కువ టైంలోని హౌస్ వైఫ్స్ ఎలా ఈ సైకాలజీ నుండి ఎలా మార్క్స్ అనేది స్కోర్ చేయాలి అనే దాని మీద నేను ఒక వీడియోని అయితే చేస్తాను. మెయిన్ గా మనం మన ఛానల్ నుండి అంటే సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వికాస సూత్రాలు, వికాస నియమాల నుండి ఒక క్వశ్చన్ ఇస్తే, ఒక స్టేట్మెంట్ ని తీసుకున్నారనుకోండి, ఆ స్టేట్మెంట్స్ ని అంటే అడిగే క్వశ్చన్స్ విధానాలు కొంచెం మారొచ్చు, కానీ కాన్సెప్ట్ అయితే మారదండి. కాబట్టి మనం
ఇంకా మనం క్వశ్చన్స్ రకాల్ని చూసినట్లయితే మనకి ఒక బిట్ అనేది ఇన్ని విధాలుగా అడుగుతారా అనే థాట్, ఎలా అడిగినా ఆన్సర్ చేయొచ్చు అన్న ఒక దృఢమైన నమ్మకం అనేది మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ని చూసినట్లయితే మనకు కలుగుతుంది. కాబట్టి నేను నా నెక్స్ట్ వీడియో సైకాలజీలోని ఉన్న ఇయర్ వైజ్ నేను 2017 నుండి 2022 వరకు జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ నుండి సైకాలజీ బిట్స్ అనేవి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే బిజీ లైఫ్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గంట కేటాయించి నా వీడియోస్ ని చూసినట్లయితే మీకు సైకాలజీలోని 30కి ఇంత బిజీ లైఫ్ లో కూడా హౌస్ వైఫ్స్ అయ్యి ఉండి కూడా సైకాలజీలో నేను తగ్గలేదు, నేను కూడా మార్క్స్ తెచ్చుకున్నాను అని చెప్పుకునేలాగా నేను వీడియోస్ అయితే పెడతానండి. నా వీడియోస్ అంతలా మీకు సపోర్ట్ చేస్తాయి కూడా. కాబట్టి నా వీడియోస్ ని ఎవరు మిస్ అవ్వద్దు. నా వీడియోస్ ని ఫాలో అవ్వండి, నా వీడియోస్ ని షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.